21 we are fans of his thoughts, sir. Huh. And next Thank నా you. question, Thank you. నెక్స్ట్ నా క్వశ్చన్ వర్ష గారికి. మ్యామ్, మీరు ఒకవేళ మీమ్ పేజ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా ఫిల్మ్స్ ట్రెండ్ నడుస్తుంది కదా, మీరు పాన్ ఇండియా మీమ్ పేజ్ స్టార్ట్ చేస్తారా? యాక్చువల్లీ నా ఆర్మీ ఇక్కడే ఉంది, సో మిమ్మల్ని తీసుకొని పాన్ ఇండియా మీమ్ పేజ్ క్రియేట్ చేద్దాం. కెప్టెన్ అమెరికా కెప్టెన్ మీమ్. యాక్చువల్లీ ఒక మంచి ఐడియా, అందరూ గుర్తుపెట్టుకోండి. పక్కా మ్యామ్, మేమంతా సపోర్ట్ చేస్తాం, కొలాబరేషన్స్ ఇస్తాం. హాయ్ సందీప్ అన్న, హలో, దిస్ ఇస్ సందీప్ కాటర్ మీమ్స్ పేజ్. సో మీ ఓల్డ్ బాగుంది, మీ మిస్టరీ కూడా బాగుంది. బట్ నాకు మిస్టరీ ఏమనిపించింది అంటే, మూవీ అయిపోయి వచ్చేస్తే ఎండ్ కార్డ్స్ దగ్గర కూడా నేను నుంచొని చూస్తున్నా, వెన్నెల కిషోర్ గారి మిస్టరీ మాత్రం నాకు అలాగే ఉండిపోయింది. నేను సో చెప్పండి. వైవా హర్ష గారు అడుగుతారు అనమాట, అందరు వెళ్ళిపోతున్నారు నువ్వెందుకు వెళ్ళట్లేదు అంటే, నాకు ఈ ఆడోళ్ళ మీద ఉన్న కోపం తగ్గదు, సో నేను ఇక్కడే ఉండిపోతాను అంటారు. బట్ ఆ మిస్టరీ ఏంటో మాకు ఇంకా సెకండ్ పార్ట్ లో ఏమన్నా రివీల్ చేస్తారా? అది ఆయన అడగాలండి, అక్కడ దాకా ఇంకా ఆయన చెప్తా. లేదు, యాక్చువల్లీ నేను రైటర్స్ భాను అండ్ నందు ముగ్గురు కూర్చుని వేర్ థింకింగ్, ఒక అమ్మాయి హ్యాండ్ ఇస్తే ఎలాంటి హ్యాండ్ ఇస్తుంది అండ్ హౌ వెన్నెల కిషోర్ హ్యాస్ బీన్ బిట్రేడ్ అని. మాకు చూస్తే చాలా ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. ఒక అమ్మాయి వల్ల ఒక అబ్బాయి మోసం పోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా పర్పస్ ఉంటుంది. సో వీ ట్రైడ్ క్రియేటింగ్ మల్టిపుల్ స్టోరీస్, బ్యాక్ స్టోరీస్, కానీ ఏం చెప్పినా ఆ కిక్ రావట్లేదు. సో వీ డిసైడెడ్, మన ఆడియన్స్ ఇమాజినేషన్కి వదిలేస్తే బెటరు. ఆ కథ ఏంటో వాళ్ళే, లెట్ దెమ్ థింక్, లెట్స్ కీప్ ఇట్ ఓపెన్. బట్ ఇఫ్ దర్ ఈస్ అ భైరవ కోన 2, అండ్ డెఫినెట్లీ వీ కెన్ సే బెటర్ స్టోరీ ఫర్ వెన్నెల కిషోర్ ఆల్సో. అండ్ ఇంకోటి ఏంటంటే, భైరవ్ కోన్లోనే బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే, ఈ సినిమాలో మేము చాలా డార్క్ సీరియస్కి తీసుకెళ్ళాలనే ఉద్దేశం ఎప్పుడు పెట్టుకోవాలి. వీ వాంట్ టు కీప్ ఇట్ అ ఫన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అందుకే మీరు చూస్తే హర్ష కూడా జాన్ గారు, లేదా మన నారప్ప అనే క్యారెక్టర్ కూడా డాక్టర్ నారప్ప, అతనికి ఆడవాళ్ళంటే కోపం. వెరీ టిపికలీ ఒక తెలుగు సినిమాలో మనం ఎలాంటి క్యారెక్టర్స్ అయితే ఫన్గా చూస్తూ ఎంజాయ్ చేస్తూ పెరిగాము, అలాంటి క్యారెక్టరైజేషన్స్తో ఒక కమర్షియల్ ఫన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలాంటి క్యారెక్టర్ ప్లేస్మెంట్ ఇలాంటి కథలో చేయడానికి కారణం ఏంటంటే, మనం ఇంకా రూటెడ్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేయగలిగే సినిమా అవుతుంది. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇలాంటి ఫిల్మ్స్ మీరు ఇద్దరు ఇంకా ముందు ఇంకా రావాలని విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రో. హాయ్ అన్న, కంగ్రాట్స్ ఫర్ ది మ్యాజికల్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఊరి పేరు భైరవ్ కోన. థ్యాంక్ యూ. అండ్ ఆనంద్ గారు, మీకు ఒక క్వశ్చన్, లైక్ చెప్పండి. మీరు అంటే మూవీ తీశారు అంటే స్క్రిప్ట్ చాలా డిఫరెంట్, అండ్ ఈ స్క్రిప్ట్ ని మీరు ఎవరు ఇన్స్పైర్ అయ్యి చేశారు అంటే, మీన్ ఎవరు ఇన్స్పైర్ అయ్యి మీరు మోటివేట్ అయ్యి తీశారు అనుకోండి, అంటే రైటర్దా లేకపోతే మీదనా? కాదండి, నాదే. బేసిక్లీ స్టోరీ స్క్రీన్ ప్లే నాదే. రైటర్స్, డైలాగ్ రైటర్స్ నందు అండ్ భాను. సో దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ ఇన్స్పిరేషన్ వచ్చేసి నా కాలేజ్, ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ చెన్నై సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్. నేను సత్యభామ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐఎమ్ సో సారీ ఫర్ యూ బ్రో. ఇప్పుడు బిల్డింగ్ ఎలా ఉంది బ్రో? ఫినిష్ అయిందా? అంతా అయిపోయింది, మా దగ్గర నుంచే మనీ డొనేట్. ఆర్కిటెక్చర్ బ్లాక్ ఇంకా సెపరేట్ గా ఉందా లేదా? 2 రోజులకి బిల్డింగ్ లేపేస్తారు కదా, మీరు ఒక హాలిడే వెకేషన్ వెళ్ళి వచ్చే లోపల కొత్త బిల్డింగ్ వేస్తుంది కదా అక్కడ. ఎన్ని బోట్స్ ఉన్నాయి బ్రో? బోట్స్ ఒక 10 బోట్స్ ఉన్నాయి. 10 బోట్స్ ఉన్నాయా? అందులో అమ్మాయిలు అబ్బాయిలు అసలు మాడుకోకూడదు, అన్ని రూల్స్ అయిపోయినాయి. మార్చారన్న. అంటే వాళ్ళ డాడీ చనిపోయారు కదా, జెపిఆర్ గారు చనిపోయాక మొత్తం రూల్స్ చేంజ్. మేము ఉన్నప్పుడు బస్ లో సెంటర్ లో ఒక గ్రిల్ ఉండేది. అవును, అట్ సైడ్ గర్ల్స్, ఇట్ సైడ్ బాయ్స్. We have to wear different. చాలా ఫేమస్ జోక్స్ ఉన్నాయి. I was driving fast on the road, then one mutton was jumping left to right. I have best joke was I have 2 daughters, both of them are girls. Yeah, okay. That was the okay గాది ఏం చెప్పట్లేదు అది. నేను చెప్పట్లేదండి. ఓకే, ఎనీవే ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్. మళ్ళీ ఎందుకు బ్రో ప్రాబ్లం? సో బేసిక్లీ ఇన్స్పిరేషన్, సత్యభామ కాలేజ్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు ట్రావెల్ ఫ్రమ్ చెన్నై టు ఈరోడ్ ఏర్కాడ్ ఎక్స్ప్రెస్. సో ట్రైన్ జర్నీలో యూజువలీ నైట్ స్లీపర్ టు సెకండ్ క్లాస్ స్లీపర్లో వెన్ వీ వేర్ లైక్ నైట్ ట్రైన్ జర్నీ ఉన్నప్పుడు ట్రైన్ ఎప్పుడో ఆగిపోతుంది. ఆ విండోలో మిడ్ నైట్లో ఎక్కడో ఒక విలేజ్ని చూస్తే అక్కడ ఒక చిన్న ఫెస్టివల్ జరుగుతాయి, ఒక చిన్న సెలబ్రేషన్స్ ఉంటాయి. మనకి ట్రైన్ నుంచి చూసేటప్పుడు అక్కడ ఒక డిస్టెన్స్ విలేజ్లో ఇలాంటి ఒక ఫెస్టివల్, ఇలాంటి ఒక ఫంక్షన్స్ మిడ్ నైట్లో ఎందుకు జరుగుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తే, అప్పుడు ట్రైన్ ఆగి ఉంటుంది కదా, ఒకసారి వెళ్ళి అలాంటి విలేజ్కి వెళ్ళి చూసి వచ్చేస్తే బాగుంటుంది, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి. సో ఇది నాకు ఇలాంటి ఒక స్ట్రేంజ్ విలేజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్ అనేది మీద నాకు ఎక్కువ క్యూరియాసిటీ రైజ్ అయింది. సో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్లీ కాలేజ్ టైంలోనే ఆ విలేజ్ గురించి ఒక చిన్న మిస్టరీ రావడం అనేది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్.
నేను నాకు చిన్నప్పటి నుంచే లైఫ్లో డెత్ తర్వాత ఏంటి అనే ఒక క్వశ్చన్ ఇప్పుడు కూడా అది రోజు హాంట్ చేస్తూనే ఉంటుంది. పాస్ట్ లైఫ్ ఏంటి, తర్వాత మనం చనిపోయాక మనం ఎలా ట్రావెల్ ఉంటుంది, ఇలాంటి థాట్స్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఎక్కువ క్యూరియాసిటీ ఉండడం వల్ల బ్రో అలా ఎవరు చనిపోయాక దెయ్యాలు ఎలా ఉంటాయి, ఇలాంటి దెయ్యాల మీద టాట్స్ ఎక్కువ ఉంటాయి అంటుంటే సో దాంట్లో ఉన్న క్యూరియాసిటీ వల్ల ఎక్కువ ఆఫ్టర్ డెత్ ఆ సోల్ జర్నీ ఇలా చదవడం స్టార్ట్ అయింది. సో గరుడ పురాణం ఇస్ వన్ బుక్ వేర్ ఎక్స్ప్లెయిన్స్ ఒక చనిపోయాక ఆత్మ ఎలాంటి జర్నీ తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న భైరవకోన అనేది వన్ ఆఫ్ ద సిటీస్ వేర్ ఆత్మ గోస్ అండ్ సెటిల్స్. సో అలా చాలా సిటీస్ గురించి గరుడ పురాణంలో రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకా నేను డీటెయిల్ చేయాలి, బట్ ఐ థింక్ దీస్ 2 points కమ్ టుగెదర్ అండ్ దట్స్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఊరి పేరు భైరవకోన. కంగ్రాట్స్ సార్ ఫర్ దట్. థ్యాంక్ యూ. సందీప్ గారు, మిమ్మల్ని లైక్ తమిళ ఆడియన్స్ ఎక్కువ ఓన్ చేసుకుంటున్నారు. వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్? తమిళ ఆడియన్స్ ఎక్కువ ఓన్ చేసుకోలేదండి, తెలుగు హీరోల్లో నన్ను ఎక్కువ ఓన్ చేసుకున్నారు అంతే. సో ఆ కన్ఫ్యూజన్ సెపరేట్గా లోన్ చేసుకోవాలా. ఓకేనండి, ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళే తెలుగు హీరోల్లో నన్ను కొంచెం ఎక్కువ ఓన్ చేసుకున్నారు. దానికి నాకు ఆ భాష కొంచెం బాగా వచ్చు కాబట్టి, అక్కడ కల్చరల్ బాగా తెలుసు కాబట్టి కొంచెం బెటర్ ఓన్ చేసుకున్నారు ఏమో. లేదా నాకు తెలిసి ఎక్కువ మంది అక్కడ అంత నేను చేసినంత వరకు చేయలే. సో ప్రాబబ్లీ అందువల్ల ఏమో తెలియదు. కావ్య గారు, లైక్ ఈగల్, I have watched the Eagle. It is very nice blockbuster movie and magical entertainer of Bhairav Kona. I mean, how you are enjoying this movie? I mean, success of both movies and coming to Telugu audience and coming, like, what is the enjoyment of this blockbuster? Yeah, you don't need to translate English for me, Sandeep. I am feeling very lucky. That is it. I can't believe it's a very, I think a very one in a lifetime opportunity where a heroine gets 2 releases back to back and both of them are blockbusters. I mean, I don't think I am speechless definitely, and I give thanks to God and my Guruji and obviously a little bit to myself also that I worked hard and here I am today. But definitely this is God's blessing and I am very grateful and cherishing each and every moment. Yeah, thank you. Enjoying very much. Yeah, వర్ష గారు, అండ్ మిమ్మల్ని ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉంటాను. లైక్ హూ ఇస్ యువర్ క్రష్ అని ఒక క్యాప్షన్ పెట్టారు. లైక్ ఐఎమ్ యువర్ క్రష్ అని చెప్పి చెప్దాం అనుకున్నాను అప్పుడే, కానీ కామెంట్స్ ఆల్రెడీ భాను గారు ఆ ప్లేస్ ఫిల్ చేసేసారు. ఓకే ఓకే, ఐ మీన్ నేను ఆ ఐడియా వచ్చి చూసా అంతే. ఓకే, యా, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ ఫర్ ది బ్లాక్ బస్టర్ ఆఫ్ భైరవ్. థ్యాంక్ యూ. నాకు ఒక క్వశ్చన్ ఉంది. అందరూ మేల్ మీమర్స్ ఉన్నారు, ఫీమేల్ మీమర్స్ లేదా? నేనున్నా, కానీ నాతో పాటు ఎవరైనా ఉండాలి కదా. క్వీన్ మీమర్. హాయ్ సందీప్ అన్న. హాయ్, హలో. జస్ట్ నార్మల్ సింపుల్గా ఒకటే అడుగుతున్నా. ఇది మనకి ఏంటంటే నువ్వు మూవీస్కి అన్నిటికి ఏంటంటే హార్ట్ అండ్ సోల్ పెట్టేస్తావు, మొత్తం హార్డ్ వర్క్ చాలా చేస్తావు, కానీ ఏంటంటే నీ కట్అవుట్కి తగ్గట్టు మూవీ పడలేదనేసి నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు? థ్యాంక్ యూ బ్రదర్. నాకు కరెక్ట్గా ఏం అది తెలియట్లేదు మీరు అలా అంటారు, బట్ ఐ థింక్ దర్ ఇస్ అ కాంప్లిమెంట్. అంటే ఎప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎట్ ఎవ్రీ పాయింట్ దర్ ఇస్ మోర్ ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్కి తగిన సపోర్ట్ కూడా ఇస్తున్నారు. సో విచ్ ఇస్ మై మోటివేషన్. అబ్బా, ఎక్స్పెక్టేషన్ సపోర్ట్ మోటివేషన్ ఫ్లోలో ఉంది. బట్ యా, ఇట్స్ అ కాంప్లిమెంట్. ఇట్ ఫీల్స్ నైస్. ప్రెషర్ పెరుగుతుంది, బట్ ప్రెషర్తో పాటు కాంప్లిమెంట్గానే ఉంది. థ్యాంక్ యూ. ఇంకా వర్ష బొలమ్మ. ఓ బొల్లమ్మ. బొళ్ళమ్మ. బొళ్ళమ్మ. ఓకే, వర్ష. ఓకే, అది ఏంటి మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీలో అయితే చాలా బాగున్నారు అసలుకి. అంటే మనకి రీఛార్జ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే అసలుకి అంటే మిగతా మూవీస్లో కూడా బాగుంటాయి, కానీ ఏంటంటే నాకు అక్కడ ఏంటంటే నార్మల్ మన దగ్గరలో ఉన్న అమ్మాయి ఎలా ఉంటుంది అలా అనేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. దట్స్ స్టిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఆఫ్ మీ. ఓకే, అండ్ మీ ముగ్గురిని చూసినప్పుడల్లా నాకు అదే ఎక్కువ బాగా అనిపిస్తుంది అసలు. ఎక్కువ అంటే మనకి వ్యాండ్, ఇది మన దండం. మంత్రదండం. నాకేంటంటే మా ఇంటికి వెళ్ళి దారిలో కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది పక్కనే అలా సైలెంట్ గా పక్కన వస్తుంది. యాక్చువల్లీ మంచి ఐడియా. దీని తర్వాత మనం వాడినప్పుడు ఈ వాండ్ వెళ్ళి కుక్కలు దాని పాటుగా తరివేసి వస్తుంది, యానిమల్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ కావ్య తాపర్ గారికి చాలా బాగున్నారు. రైట్, లోకు మామ. ఓకే, చాలా బాగున్నారు. అది ఒకటి చెప్పనంటే. అండ్ ఫోటో ఏమైనా దొరుకుతుందా మాకు? ఏమైనా
అంటే What photos? What? we need a photo with you. You want a picture with me? Yeah. Why? Of course, 100%. Okay. That's why I'm here. Okay. After Yeah, definitely. I'll take pictures with everybody. Of hello. course, it's the pleasure. You'll have taken the time and come, so definitely. హలో మ్యామ్, బిచ్చగాడు 1కి నోట్స్ బ్యాన్ అయ్యింది, 2కి కూడా బ్యాన్ అయ్యింది. వెన్ యూ కమ్ బిచ్చగాడు 3 ఫర్ బ్యానింగ్ 500 రూపీస్ నోట్స్? How do I answer this? I'll ban coins. Not 500. No. Coins I'll ban. వర్ష మ్యామ్, మీరు memes చంద్రముఖి లో అన్న. మీరు అంటే ఈసాల కప్ నమ్మదే అన్నారు కదా, చాప్టర్ లో ఏదైనా ఉందా ఆర్సీబీ ఎప్పుడు విన్ అవుతుంది, ఈ ఇయర్ విన్ అవుతుంది This time definitely I want to see Virat Kohli holding that cup. That is it. నేను నిజంగా I started watching IPL for him. That is my only dream, and ఈసాల like this time he will ఈసాల కప్. అలాగే మా మెయిమ్స్ ఫ్యాంటసీ ఉంటాయి కదా, చారీ గారిని మనకు ఇద్దరిని కలిపి ఫ్యాంటసీ ఏమైనా ఉందా? అంటే అదుర్స్ మూవీలోని చారీ ఉంటారు కదా, డై హార్డ్ లవర్ పాప, అతని డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వదు, అదేనా నెక్స్ట్ పార్ట్ లో యాడ్ చేయొచ్చు కదా డైరెక్టర్ గారు? రండి, డిస్కషన్ రండి, నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే సార్, మీరు కూడా వస్తే కూర్చుందాం. మేము చూస్తుంటే స్టీవ్ జాబ్స్, స్టీవ్ బగ్స్ వీళ్ళందరూ మీ ముగ్గురు రూమ్మేట్స్ అనిపిస్తుంటారు. ఓకే సార్. హలో అండి, హాయ్ హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఏ ఫీమేల్ మీమర్. సో మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లైక్ మూవీ చేస్తున్నప్పుడు, యాక్ట్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు మూవీ ఇంత సక్సెస్ అయ్యాక మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్, లైక్ మీ కో యాక్టర్స్తో కానీ, లేకపోతే ఏమన్నా ఇన్సిడెంట్స్ కానీ మీ సెట్స్లో జరిగినవి ఏదైనా షేర్ చేసుకుంటారా? లైక్ ఎవరు షేర్ చేసినా పర్లేదు. ఓవర్ ఎక్స్పోజ్డ్ ఇన్ఫర్మేషన్. నాకు షూటింగ్ చేసేటప్పుడు చాలా టైర్డ్గా ఉండిందండి, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందండి. ఆయన రోజు నైట్ షూట్లు పెట్టేవాడు, పొద్దున 5 గంటల వరకు వెళ్ళేది. ఇప్పుడు రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు అంతకుపైన పెద్ద రియాక్షన్ దీనికి ఉండదండి. సినిమా బాగా ఆడినా కూడా ఐ జస్ట్ ఫీల్ పీస్. ఫర్ మీ ఫిల్మ్ రన్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీస్. సో హౌ యు ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్? ప్రశాంతంగా ఉన్నా, పీస్ఫుల్గా ఉన్నా. నేను కొంచెం నాకు బాగా ఏ విషయం బాగా నచ్చిన, అది ఎస్పెషలీ ఇప్పుడు వర్క్ ఒకటే ఉంది కాబట్టి అంత ప్రేమ నాకు ఉండేది. సో నాకు దాని మీద ఎక్కువ పిచ్చి పైత్యం ఉంటుంది. సో అది అందరికీ నచ్చాలి, అందరికీ వెళ్ళి చేరాలనే కోరిక నాకు చాలా ఉంటుంది. నేను అంత ఎక్కువ ఎఫర్ట్ ఒక్కొక్క సినిమాకి పెట్టడానికి కారణం కూడా అదే. నాకు అదంటే అంత ఇష్టం. ఐ రియలీ లవ్ మై జాబ్ అండ్ ఐ లవ్ ద అప్రిసియేషన్ ఐ గెట్ ఫ్రమ్ ఆడియన్స్. సో నాకు అది వచ్చినప్పుడు నేను అన్నిటికన్నా ఎక్కువ కామ్ అండ్ పీస్ ఫీల్ అవుతాను అంతే. మీకు ఏమన్నా ఎయిమ్ ఉందా? లైక్ ఈ పర్టికులర్ రోల్ చేయాలి, లేదంటే ఈ పర్టికులర్ జనర్ ట్రై చేయాలి, అట్లాంటివి ఏమన్నా? నాకు ఇందాక యాక్చువల్లీ చెప్పినట్టు ఒక పీరియాడిక్ మైథాలజీ ఫిల్మ్ చేయాలని ఇంటెన్షన్ ఉంది నాకు. ఎందుకంటే ఎక్కువ అమర్ చిత్ర కథలు అది బాగా ఇష్టం. రాబిన్ హుడ్, అమర్ చిత్ర కథ ఇలాంటివి బాగా ఇష్టం. సో నాకు అలాంటి ఒక పీరియాడిక్ మైథాలజీ డ్రివెన్ ఒక ఆ రాజుల నాటి కాలం సినిమా చేయాలని. బట్ దానికి ఒక కైండ్ ఆఫ్ నాలెడ్జ్, బడ్జెట్, టెక్నికల్ ఎక్విప్మెంట్ కావాలి. దానికి కొంచెం టైం పడుతుంది నాకు. యాక్చువల్లీ యు ఆర్ ఇన్స్పైరింగ్. లైక్ ఇప్పుడు కొత్తగా చాలా మంది మీమర్స్ గర్ల్స్ వస్తున్నారు. సో యు ఆర్ ఇన్స్పైరింగ్ సో మెనీ ఆఫ్ అస్. లైక్ మీ అంటే ఇదివరకు ఉన్న మీమర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు. లైక్ కానీ వాళ్ళు మిమ్మల్ని చూసి రీమోటివేట్ అయ్యి, రీఇన్స్పైర్ అయ్యి మళ్ళీ మీమ్స్ వేయడం స్టార్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. So cute. I think making people smile is an art anukunta, and memers don't like insult people. They just they just tease, and they don't intentionally want to hurt somebody. They just want to put a smile on others face. So adi I think that's a very nice thing. Thank you for understanding all our memers. I wake up watching memes, so all of us like we follow memes. Yeah, okay. So మీ ఫేవరెట్ మీమ్ పేజ్ ఏమైనా ఉందా? No, I follow like no, everything that comes on my feed, I'll just like Kotesi. I'll keep enjoying everything, and my friends also keep sending me all the memes. He also sends memes. She also, like, we all enjoy all the memes. Yeah, that's great to hear. So finally, my name is Pranati. Signing off. Bye. Okay, Pranati.
Once again. హాయ్ అన్న. హలో హాయ్, మీ పేరు? అనుదీప్ అన్న. హాయ్ అనుదీప్. మీ పేరు సందీప్, నా పేరు అనుదీప్, సేమ్ డేట్ ఆఫ్ బర్త్. ఓ నైస్. ఓకే. ఒక్క మాటలో చెప్పాలంటే కంగ్రాచులేషన్స్ టు ఆల్. Thank you. ఇందాక మీరు అప్సెట్ అయినట్టున్నారు కొంచెం, నేను మీ ఫేస్ లో చూశాను. కొంచెం అప్సెట్ అయినా. నాకు జనరల్ గా ఇరిటేట్ అవ్వడం, ఎవరి మీద ఇది అవ్వడం నచ్చదు. అన్ఫార్చునేట్ అది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఇరిటేట్ అయిన తర్వాత నేను ఫస్ట్ నెక్స్ట్ ఏమంటే చాలా అనవసరంగా ఇది అనే అవసరం అనే సిచ్యువేషన్కి వస్తాను. కాకపోతే సార్ది, ఆనంద్ సార్ది నాకు డిస్కో రాజా మూవీ చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు హిట్ కాకపోయినా కూడా కొన్ని రోజులైన తర్వాత హిట్ అవుతుంది. లైక్ యుగానికి ఒకటి మూవీ లాగా కొన్ని రోజులైన తర్వాత కంపల్సరీ అది హిట్ అవుతుంది అని అయితే నాకైతే హార్డ్లీ ఉంది. సందీప్ అన్నదైతే నేను లైక్ ఎప్పటి నుంచి అంటే ప్రస్థానం మూవీ నుంచి చూస్తున్నాను. ప్రస్థానం మూవీ లాంటిది ఒక విలన్ టైప్ లో ఒక మూవీ కోసం అని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇందాక నుంచి అది మాట్లాడదామంటే దొరకట్లేదు నాకు మైక్ కూడా. యాక్చువల్లీ మేము మైకిల్ చేసినప్పుడు ఆ ఉద్దేశంతో చేసాం. సమం అనుకుంది ల్యాండ్ అవ్వాల, బట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ లైక్ దాట్. థ్యాంక్ యూ. అండ్ అక్క పేరు బొలమక్క. చెప్పండి. మీరు అంజీ సినిమా చేశారు అనేటప్పటికీ నేను అంజీ సినిమాలో ప్రతి ఒక చిన్న పిల్లల క్యారెక్టర్ చూశాను. అంజీ సినిమాలు నువ్వు చేసావా? చూసారు అని చెప్పేసి ఒక మూవీలో చెప్పారు మీరు ఒక ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ లైక్ ఇది చూసారని చెప్పు లైక్ చేశారు. అంజీ చిరంజీవి సార్ది తెలుసు, నేను చేశాను చేశారు అని చెప్పేసి సంథింగ్ ఒకసారి నాకు బాగా ఇష్టం అని చెప్పాను అంజీ సినిమా. నేను చేయలేదు, కానీ మీరు దానికోసం మళ్ళీ మళ్ళీ చూసారు. నేను స్టాలిన్ సినిమాలో ఒక షార్ట్ చేశా, సో మేబీ కన్ఫ్యూజ్ అయ్యారేమో. అండ్ నాకు ఒక చిన్న ఫేవర్ ఉంది. లైక్ సందీప్ అన్నతోటి అది స్క్వాడ్ ఇచ్చినట్టు ఒక బాహుబలి రేంజ్ లో ఒకసారి హిట్ కొట్టినందుకు ఒక బాహుబలి రేంజ్ లో ఇస్తారు కదా, సేమ్ ఒకసారి అట్లా ఇవ్వాలని ఒక కోరిక ఉంది. కెనయానా అది స్టిక్ ఉంది కానీ స్టిక్ ని ఒకసారి బాహుబలి రేంజ్ లో ఒక కత్తి ఇస్తారు కదా రాజుకి, సో అలా ఒక వీడియో చేయొచ్చా అని చేయొచ్చని. సందీప్ అన్న, నిన్ను ఒక మాస్ లుక్ లో చూడాలని ఉందన్న. నన్ను ఉందా కావ్య గారి కోసం ఒక డైలాగ్ అన్న. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒక్కసారి నవ్వు కావ్య, అదే మన లవ్. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. అయ్యయ్యో అన్న, ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, మర్చిపోయా. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి, ఎన్టీఆర్ అన్న గురించి ఒక్క వర్డ్ చెప్పన్నా. అండ్ వాళ్ళ క్వాలిటీస్ ఏమైనా తీసుకోవాలంటే ఏది పికప్ చేసుకుంటావు? మహేష్ గారు ఎప్పుడు ఆయన కెరియర్లో మీరు ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ని రిపీట్ చేయలేదు. ఎప్పుడు చాలా ఇన్నోవేటివ్ ఫిల్మ్స్ ఆయన కెరియర్ మొత్తం చేస్తూనే వచ్చారు త్రూ హిస్ కెరియర్. దట్ ఈస్ ద క్వాలిటీ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. వేరే ఎప్పుడు కూడా ఆయన ఏదో ఒక కొత్త రకం కథని బ్యాక్ చేసుకుంటూనే వచ్చారు ఆ కాలంలోనే. దట్స్ సంథింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. అండ్ ఎన్టీఆర్ గారిలో ఐ రియలీ లైక్ హిస్ రేంజ్ ఎస్ అన్ యాక్టర్. ఐ రియలీ లైక్ ద వే హీ ఓపెన్స్ అప్. నాకు ఎస్పెషలీ మీరు చూసారంటే మన RRR RRR సినిమాలోని ఒక టైగర్ని ఇమాజిన్ చేసుకుని ఎదురుని గర్జించే సీక్వెన్స్, అది మీలో ఒక ఫుల్ లీగ్ యాజ్ అన్ యాక్టర్ ఉంటేనే మీరు అంత రేంజ్ ఉంటుంది. సో దీస్ ఆర్ టూ థింగ్స్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్. అన్న తీసుకోవాలంటే ఏదైనా క్వాలిటీ తీసుకోవాలంటే ఇవే క్వాలిటీస్ బ్రదర్. దీస్ ఆర్ క్వాలిటీస్ ఐ లైక్ అబౌట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. లవ్ యూ అన్న, లవ్ యూ.